అద్దంకి దయాకర్ గారు మనకి లైన్లోకి వచ్చారు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి కామెంట్స్ మీద మనం మాట్లాడతాం. దయాకర్ గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. నమస్తే, మీకు కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. చెప్పండి. మీరు చూసే ఉంటారు కామెంట్స్. ముఖ్యం కేసీఆర్ గారు చాలా తీవ్రమైన కామెంట్ చేశారు. లిల్లీ పుట్టుగల ప్రభుత్వం అంటున్నారు, ఏ విధంగా స్పందిస్తారు? అదే ఆయనకున్న సోయి, పండుగ పూట తీర్చొద్దని. కానీ అంటే ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ పట్ల తనకున్న కన్విన్సింగ్ బాగా జిలస్ గా ఉన్నారు. ఆయన కొడుకు అయినా అంటే అంటే కేటీఆర్ గురించి ప్రస్తావించారు కూడా, ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. ప్రజలు ఎవరైతే ఆయన కామెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. ప్రజలు మోసగాలనే కోరుకుంటున్నారు, అందుకే కాంగ్రెస్ ని గెలిపించారని ఆయన కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మరి వీళ్ళు మోసగాళ్ళనే ప్రజలు ఎన్నుకున్నారా? ఇప్పుడు వీళ్ళు మోసగాళ్ళని ఎన్నుకున్నారా? కాదు, కొంచెము అసలు సిగ్గు లేదు, వీళ్ళకి లజ్జ లేదు. ఇంత స్థాయికి వచ్చినాక కూడా ఇంత చీపు చిల్లరగాళ్ళ లెక్క బిహేవ్ చేస్తుంది తండ్రి కొడుకు. ఇది మరి దేనికోసమో నాకు అర్థం కాదు. కానీ